న్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గోదావరికి వరదస్తే ఎలా ఉంటుంది? నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా జరిగినటువంటి జెండా ఏదైతే విజయకేతనం జెండా సభ ఉందో నిజంగా గోదావరికి వరదొస్తే ఎలా ఉంటుందో దాన్ని తలపించింది. లక్షలాదిగా పోటెత్తిన జనంతో సభ సూపర్ సక్సెస్ గా అయింది. ఇంకా చెప్పాలి అంటే సభ వేదిక మీదే అగ్రనేతలిద్దరూ కూడా ఒకరి జెండాను ఒకరు మార్చుకుని అటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన జెండా పట్టుకుని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జెండా పట్టుకుని ఆ సభలోనే ఆ ఇద్దరి సంయుక్త అలయన్స్ ఎంత గట్టిగా ఉంది అన్న మెసేజ్ ని ఫస్ట్ షాట్ లోనే సభ ప్రారంభం కాగానే ఇద్దరు అధినేతలు జెండాని మార్చుకుని ప్రసంగాలు వెళ్లినటువంటి తీరు నిజంగా తమ పొత్తు తమ అలయన్స్ ఎంత గట్టి అనుబంధంతో ఉందన్నది సింపుల్ గా సూటిగా సుత్తి లేకుండా సటిల్డ్ గా మెసేజ్ ని క్లియర్ గా పాస్ చేసేశారు. నిజంగా ఆ జన పోటెత్తితే ఆ చూసిన జనాన్ని జన ప్రవాహాన్ని అందరూ కూడా నిజంగా జయం వీళ్ళదే విజయం వీళ్ళనే వరించబోతోంది విజయలక్ష్మి వీళ్ళనే వరించబోతోంది అన్న విధంగా ఆ స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే అధికార వైసీపీ బస్సులు ఇవ్వకపోయినా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా లారీలు బస్సులు బళ్ళు అట్టుకుంటూ ప్రైవేట్ వాహనాలు టూ వీలర్ వెహికల్స్ తో సభా ప్రాంగణానికి చేరుకున్న తీరు నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఏ స్థాయిలో అధికార పార్టీపై కోపం ఉంది పాలనా వైఫల్యాల్ని చెప్పకనే ప్రజలు ఆ సభకి చేరుకున్నటువంటి తీరు ఒక రకంగా సభ ప్రాంగణం మొత్తం కూడా ఒక ఉమ్మడి బేరు ఏ స్థాయిలో ఉప్పొంగింది అంటే గోదావరి వరదని పోటెత్తింది అనడంలో సందేహం లేదు. నిజంగా చెప్పాలి అంటే అసలు ఈ వరదను ఎవరన్నా ఆపగలరా అని కూడా అందరూ చర్చించుకున్నారు. ఇక మనం అనుకుంటున్నట్టు యథావిధిగా అధికార పార్టీకి సంబంధించిన మాధ్యమాలు కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి తెలిసిన స్టైల్లో విషయం కక్కారు. ఫోటోలు ఖాళీ కుర్చీల్ని తీసి ఇంకా సభ స్టార్ట్ కాకముందన్నటువంటి విజువల్స్ నే తీసి అసలు జనమే లేరు అంటూ ఇంకా తమకు తెలిసినటువంటి ఒక విషయం కక్కే ప్రక్రియని యథావిధిగా వాళ్ళు ఉదయం నుంచి కూడా వాళ్ళ మాధ్యమాల్లో ప్రదర్శించిన తీరు కూడా ఏ స్థాయిలో అధికార పార్టీలో వీరి సభకి సంబంధించి వీరి అలయన్స్ కి సంబంధించి భయం మూటగట్టుకుంది అన్నది వాళ్ళు ప్రదర్శించిన తీరుతోనే కనపడింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి శాడిజాన్ని ఏ స్థాయిలో ప్రదర్శించారు అంటే సభలో సూపర్ 6 అంటూ ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి అందులో కూడా మందు ఇవన్నీ ఇస్తున్నారు అంటూ కూడా అల్లరి పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా చాలా ధీటుగా టీడీపీ జనసేన అలయన్స్ పేటీఎం బ్యాచ్ చేస్తున్న ఈ శాడిజం తీరుని గట్టిగానే తిప్పికొట్టింది. అలాగే నిన్న జరిగినటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి సభ ఏదైతే విజయకేతనం సభ జెండా కార్యక్రమం ఉందో అది నిజంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్స్ లో ట్రెండింగ్ లో టాప్ 3లో నిలవడం అనేది సభ సంబంధించిన సూపర్ సక్సెస్ ని చెప్పకనే చెప్పింది. ఇక ఇద్దరు అధినేతలు మాట్లాడిన తీరు వారి ప్రసంగాలను కూడా మనం జాగ్రత్తగా విశ్లేషిద్దాం. నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే ముందుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఆ ప్రసంగాన్ని మనం గమనిస్తే ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిది ఆలోచనాత్మక ధోరణితో సాగింది. ఎటువంటి అనుమానాలకి తావులేదు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యావత్తూ కూడా చంద్రబాబు గారి ప్రసంగాన్ని ఆశాంతం విన్నారు. ఆలోచించే విధంగా వాళ్ళ ప్రసంగం మొత్తం కూడా ఆయన ఆ స్థాయిలో ఆలోచింపచేసే విధంగా చెప్పారని చెప్పొచ్చు. ప్రజల ఆశీర్వాదం కోసం మేము ఈ ఉమ్మడి సభ పెడుతున్నాము. సో ఈ సభలో చాలా గట్టిగా కొన్ని విషయాల్ని ప్రజలకి నేరుగా చెప్పేశారు చంద్రబాబు గారు. వై నాట్ పులివెందుల, వై నాట్ 175 అని అంటున్న వారికి వై నాట్ పులివెందుల అని ప్రశ్నించారు. అలాగే వై నాట్ ఉచిత ఇసుక, వీటన్నిటి గురించి కూడా నీ పని అయిపోయింది, జనరల్ గా నీది ఫ్లాప్ సినిమాలకి సీక్వెల్ ఉండవంటూ మాట్లాడారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం అలాగే వైసీపీ చీటింగ్ టీం అంటూ కూడా చేసినటువంటి ఆ స్టేట్మెంట్ ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంది అన్నది కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ట్యాగ్ కూడా చాలా ట్రెండింగ్ గా మారింది. టీడీపీ జనసేన విన్నింగ్ టీం వైసీపీ చీటింగ్ టీం అంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా మంది ఆలోచించే విధంగా ఉంది. అలాగే టీడీపీ అగ్ని అయితే జనసేన పవన్ కళ్యాణ్ వాయువు, అగ్నికి వాయువు తోడైతే ఎవ్వరు ఆపే ప్రసక్తే లేదంటూ చెప్పారు. అలాగే కేవలం ఒక శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే డైలాగ్ డెలివరీసే కాకుండా చంద్రబాబు గారు చాలా క్లియర్ గా నేను మొదటి నుంచి అంటున్నట్టు ఆలోచింప చేసే విధంగా ఆయన స్పీచ్ సాగింది. ఎలా అంటే రాష్ట్రానికి సంబంధించి
ఆయన ఎటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి, ఆ ప్లాన్ సంబంధించిన బ్లూ ప్రింట్ తన మదిలో ఏ ఉందన్న విషయాన్ని కూడా చాలా విస్పష్టంగా చెప్పారు. కేవలం ఏదో కసితో అవతల వాళ్ళని విమర్శించాలి, వాళ్ళు సిద్ధం సభల్లో చెప్తున్నటువంటి ప్రచారాలకి ధీటుగా ఇక్కడ కౌంటర్లు ఇవ్వడమే కాకుండా వారి సూపర్ 6 కి సంబంధించిన అంశాలని లోకేష్ చాలా క్లియర్ గా చెప్పారు. అచ్చెన్నాయుడు ప్రసంగంలో అది స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు గారు చాలా ఆలోచనాత్మక ధోరణితో తన మదిలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో చక్కటి బ్లూ ప్రింట్ ఉంది. దాన్ని ఎలా అమలు చేయాలి, సంపద ఎలా సృష్టించాలి, దాని సంక్షేమానికి ఎలా మళ్లించాలన్న విషయంలో ఉందని చెప్తూనే పూర్తి స్థాయిలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగా కుట్రలు తిప్పండి, సిద్ధానికి యుద్ధమే అంటూ చెప్పినటువంటి సమాధానం అందరినీ ఆలోచింపజేసింది. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం విషయానికి వస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం నిజంగా ఉర్రూతలొగించిందనే చెప్పాలి. నిజంగా ఒక రకంగా నిన్న సభ మొత్తం కూడా ఒకరు ఆలోచనాత్మకంగా ధోరణిలో వెళితే ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఎందుకు ఈ కూటమికి ఓటు వేయాలి అన్నది ఒకరు చెప్తే, ఇంకొకరు పన్నుకు పన్ను కన్నుకు కన్ను ఏ స్థాయిలో ఎలా ఉంటుంది, పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తాము, కాచుకో జగన్, సిద్ధం అంటున్నారు, మీతో మాకు యుద్ధమే, పాతాళానికి తొక్కి పడేస్తా, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పీచ్ ఏ స్థాయిలో అగ్రెసివ్ గా ఉంది అంటే, ఒక రకంగా సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి చేస్తున్నటువంటి వ్యక్తిగత కామెంట్స్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఆయన చేసినటువంటి రిటార్ట్ సమాధానం నిజంగా అదిరిపోయిందని కూడా అక్కడ శ్రేణులు అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అయితే ఒక క్లేమోర్ మైండ్ తో ఆయన పోల్చడం అనేది నిన్న సభలో ఒక హైలైట్ గానే చెప్పొచ్చు. రాష్ట్రం 5గురికి తాకట్టు అయిపోయింది, పొత్తులకు ఎందుకు కారణం పెట్టుకోవాల్సి వచ్చింది అన్నది కూడా ఆయన చాలా క్లియర్ గా ప్రజలకి, క్యాడర్కి, కార్యకర్తలకి, శ్రేణులకి వివరించారు. ఇదొకటే కాదు, 24 స్థానాలకి సంబంధించి ఎప్పుడైతే టీడీపీ జనసేన జాబితా ప్రకటించిందో ఆ 24 స్థానాలకి సంబంధించి వారి సొంత పార్టీలో వస్తున్న విమర్శల కన్నా, సొంత పార్టీలో ఉన్న అసంతృప్తి కన్నా అధికార పార్టీ సృష్టించాలనుకున్న విమర్శలపైన కూడా చాలా గట్టి సమాధానమే చెప్పారు ఆయన. దానికి సంబంధించిన వామన అవతారం ఉదాహరణని కూడా ఆయన పోల్చారు. సో బలి చక్రవర్తిని ఏ స్థాయిలో పాతాళానికి తొక్కి పడేసామో అలా తొక్కి పడేస్తామని చెప్పి గట్టి వార్నింగే ఇచ్చారు. అలాగే 24 సీట్లను కూడా గాయత్రి మంత్రంతో ఆయన అభివర్ణించడం కూడా చాలా మంది ఒక శుభ సూచికంగా, ఒక పాజిటివ్ నోట్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని చూసిన సందర్భం మనం చూసాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ 3 పెళ్లాలు, విడాకులు అంటూ ఇలా మాట్లాడిన అంశాన్ని కూడా ఆయన నొక్కి వక్కాడించి, 4గో పెళ్లాం, 4గో భార్య ఎవరో నాకు తెలియదు, అది మీరే అయితే నాకేం అభ్యంతరం లేదు అంటూ కూడా చేసింది కూడా చాలా వైరల్ గా మారింది. సూపర్ 6 పేదల మేనిఫెస్టో, పొత్తులకు కారణం, అలాగే అమరావతి అంశం, ఇలా చాలా అగ్రెసివ్ గా పూర్తి స్థాయిలో కాచుకో జగన్, తొక్కి పడేస్తామంటూ ఇటు వార్నింగ్ ఇచ్చిన తీరు, ఆలోచింపజేసే ఆలోచనాత్మక ధోరణితో చంద్రబాబు గారి ప్రసంగం. మొత్తంగా జయం మందే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా సభలో క్యాడర్ కి ఉద్ఘాటించి దిశానిర్దేశం చేసే నేపథ్యంలో మరి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ ఇప్పుడు కేవలం ఇంకొక 45 రోజుల తర్వాత జరిగేటువంటి ఎన్నికలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి ముద్ర వేయబోతోంది, అధికార పార్టీ ఎందుకు ఈ స్థాయిలో కలవరపడుతూ అడ్డదిడ్డమైన ప్రచారాలకి తెరతీస్తోంది, నిజంగా విన్నింగ్ టీం వర్క్ ఎన్నికల్లో చూపించబోతోంది. ఎందుకంటే టికెట్లు ప్రకటించిన తర్వాత జరిగినటువంటి ఉమ్మడి తొలి ప్రచార సభ కాబట్టి వీటిపై చర్చిద్దాం. నిజంగా విన్నింగ్ టీం వర్సెస్ చీటింగ్ టీమేనా? సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి సీనియర్ లీడర్, కాపు కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ దాసరి కిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే సభ మొత్తం అంతా మీది కాబట్టి నేను విశ్లేషణ తర్వాత తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆల్ హ్యాపీసా? బాగా జరిగిందా? వచ్చిన రిపోర్ట్ ఏంటి? జనం ఏమన్నారు? ఎట్లా జరిగింది? చాలా ప్యానల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి, అదేవిధంగా ఏబిఎన్ యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక అద్భుతమైనటువంటి రాజకీయ సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి వేదిక ఇది. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పక్షాల మధ్య పొత్తులు కుదిరినాయి. గతంలో కూడా కూటమి ప్రభుత్వాలు ఏర్పడినటువంటి దృష్టాంతాలు అనేకం. కానీ అవన్నీ కూడా ఎన్నికలకు ముందు
కుప్పలో పుట్టి మకలో మాడిపోయినట్టుగానే జరిగినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఆ కలయిక కూడా కృత్రిమమైనటువంటి కలయికగా ప్రజలు భావించినటువంటి పరిస్థితులు కూడా మనం దేశంలో చూసాం అనేక రాష్ట్రాల్లో. కానీ ఈవేళ జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క కలయిక ఏదైతే పొత్తుందో దాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నారనే దానికన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్న సమావేశంలో చెప్పినట్టుగా, సభలో చెప్పినట్టుగా ఇది ప్రజలు కుదిర్చినటువంటి పొత్తు. పిల్లలు చేసిన పెళ్లిలాగా ప్రజలే ఈ పొత్తుని కుదిర్చారు. ఈ రాక్షస పరిపాలన చూసి విసిగి వేసారి నిరాశ నిస్పృహలతో ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలనేటటువంటి భావం ప్రతి ఓటరు ప్రజల్లో ప్రతి అందరి హృదయాల్లోని బలంగా ఉన్నటువంటి తరుణంలో అణిచివేత గురవుతుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలకి నిరసనగా మళ్ళ బిగువన బిగబట్టి హృదయాంతరాల్లో ఉప్పొంగుతున్నటువంటి బడబాగ్రిని చేతితో అదిమిపెట్టి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల లగాయతు నామినేషన్ల ప్రక్రియలో ఏ విధమైనటువంటి ప్రహాసాలు జరిగాయో, ఎన్నికల్లో ఏ విధంగా ఓటర్ని గాని పోటీదారుని గాని అణిచివేయాలి చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో, పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరిట ఏ విధంగా సునాతురకలు చేసి పాడేశారో, ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక వనరుగా ఉండాల్సినటువంటి అమరావతి రాజధాని నగరాన్ని ఏ విధంగా శ్మశానంగా బొత్స గారి మాటలు ఆ రోజునే చెప్పాడు శ్మశానం అని. రాబోయేటటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టిన ఆ రోజు ముందుగానే బొత్స గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా శ్మశానంగా మార్చివేసినటువంటి ఈ సంఘటన వంటి పరంపర చెప్పుకుంటూ పోతే మొన్నటి పవన్ కళ్యాణ్ గారి నిర్బంధం గాని, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గాని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దృష్టాంతాలన్నింటినీ కూడా ఒకసారి మనం మననం చేసుకుంటే ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ఆలోచన అదివిపట్టి ఉంచారో, అదివిపట్టినటువంటి ఆలోచనలకు ప్రతిరూపమే ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు. దాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతించారు. నిన్న నరకాసుర వధ సందర్భంగా ఏ విధంగా మరి పురాణాల్లో ఆనాటి ప్రజలు సంబరాలు చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ మరి నిన్నటి తాడేపల్లిగూడెం సభలో మటుకు హాజరైనటువంటి ప్రతి పౌరుడు కూడా ఉభయ పార్టీల యొక్క కార్యకర్తలతో సైతం అందరూ కూడా ఒక పండగ మాదిరిగా జరుపుకున్నటువంటి పరిస్థితి మేము చూసాం. ఈవేళ అధికార పక్షం అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ, ఏ విధమైనటువంటి రవాణా సౌకర్యాలు లేకుండా చేసినప్పటికీ, ఆ సభా ప్రాంగణానికి హాజరైనటువంటి జనసమూహానికి సంబంధించినటువంటి తగిన స్థాయిలో రక్షణ ఏర్పాట్లు లేనప్పటికీ, ఒక పక్క బ్లాక్ కమాండర్స్ రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, విశేష జనాభిమానం ఉన్నటువంటి జననాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క అశేషమైనటువంటి ఫాలోయింగ్ బట్టి కానీ పెట్టాల్సిన రీతిలో మరి ఏ విధంగా కూడా రక్షణ సౌకర్యాలు లేనప్పుడు కూడా ప్రజలే, ఉభయ పక్షాల కార్యకర్తలే మరి రక్షకులుగా నిలబడి ఆ సభను ఆద్యంతం కూడా రక్తి గట్టించి జయప్రదం చేసినటువంటి సంఘటన బహుశా రాజకీయ చరిత్రలోనే అటువంటి మరి దృష్టాంతాలు కళ్ళకు కట్టినట్టు అన్ని కనిపిస్తోంది. ఆ సభలో జనం ఉప్పొంగారు, పోటెత్తారు, లేకపోతే మాట్లాడిన అంశాలు శ్రద్ధగా ఉన్నారు. 33,000 మందే వచ్చారు కేవలం అంటూ ముఖ్యమంత్రి గారు మీడియా ప్రచారం మొదలు పెట్టింది నిన్నటి నుంచి. 33,000 మంది వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి రాష్ట్రంలో క్రెడిబిలిటీ పోయిందండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చి రివర్స్ టెండరింగ్ తోటి ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తానని చెప్పేసి ఈ పోలవరాన్ని వెనక్కి గంటేశాడు. ఆయన రివర్స్ పరిపాలన అంకురార్పణ అప్పుడే జరిగింది. ప్రజలు చాలా త్వరగా ఆయన యొక్క బోటకు మాటలని పసిగట్టేశారు. కాకపోతే ఆయన యొక్క వికృత మనస్తత్వానికి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీసు రాజ్యాన్ని నడిపినటువంటి తీరుకి, పోలీసులనే ఈ న్యాయాన్ని రక్షించాల్సినటువంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులే తాడేపల్లి ప్యాలెస్ కాపలాదారులుగా మారిపోయినటువంటి రాష్ట్రంలోని సరైన సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుదామని చెప్పి ఎవరికి వారిని సమాధానం పరుచుకుని అవకాశం గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధ మాటల్ని ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మదో. వారి యొక్క మరి గునుగు మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలో రాసినటువంటి కథనాలన్నీ కూడా ఈవేళ సాక్షి పేపర్, టిష్యూ పేపర్ కన్నా దారుణంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తా ఉన్నారు. ఒక గడిచిన ఎన్నికలకు ముందు ఆ పార్టీకి, ఆ నాయకుడికి, ఆ పత్రికకి కొద్ది మేరకి మరి కొంత క్రెడిబిలిటీ ఉందేమో కానీ ఈవేళ టిష్యూ పేపరే ఆ పేపర్ టిష్యూ పేపర్ గా ఆ ఛానల్ ని గొబెల్స్ ని మించినటువంటి ప్రచార సాధనంగానే ఈవేళ చూస్తా ఉన్నారు తప్ప ఎంత మాత్రం కూడా నమ్మరు. ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రంలో లేనటువంటి రాష్ట్రేతరులు కూడా ఈవేళ జరిగినటువంటి సభల్ని
అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఇవాళ చూశారు, అదేవిధంగా బంధుమిత్రుల ద్వారా విన్నారు. ఇవాళ జరిగినటువంటి సభను 33,000 మందిని చిత్రీకరించడం అంటే మరి ఇంకా ఊహల్లోనే తేలుతున్నారు. వాస్తవాలకి దగ్గరగా రాలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత మనస్తత్వానికి ఇది ఒక మచ్చుతొనక మాత్రమే అని చెప్పి సందర్భంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. రైట్ అండి, రైట్. జనసేనతో కూడా మాట్లాడదాం, మీ మిత్రపక్షంతో కూడా. దాసరి కిరణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అంత ఆవేశం, అంత పవన్ కళ్యాణ్ గారు అంత ఫ్లో కూడా ఎక్కడ జంప్ కాలేదండి? సామాన్యంగా ఆయన ఫ్లో జంప్ ఉంటుందని విమర్శ ఉంటుంది, కానీ మాకెక్కడ ఆయన ఫ్లో జంప్ అయినట్టే లేదు. అన్స్టాపబుల్ గానే వెళ్ళిపోయింది. చెప్పాల్సింది చెప్పేశారు. గట్టిగా ఏ అంశాలపై జనం చర్చించుకుంటున్నారో, ఆయన్ని కౌంటర్ చేస్తున్నారో, విమర్శిస్తున్నారో అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి పాయింటెడ్ గా సమాధానం ఇచ్చారు. ఏంటి మీరు హ్యాపీనా నిన్న జరిగిన సభపై? ఏంటి మీకున్న రిపోర్ట్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. జరిగిన తెలుగు సేన విజయకేతనం జెండా అనే ఒక సభ తాడేపల్లిగూడెంలో ఏదైతే జరిగిందో ఆ సభ ఆద్యాంతం కూడా మేమందరం కూడా ఆశ్చర్యపోతూ భావోద్వేగానికి లోనైన పరిస్థితి నిన్న తాడేపల్లిగూడెంలో ఉంది మేడం. ఎందుకంటే రెండు పార్టీల కార్యకర్తలు, రెండు పార్టీల నాయకులు లక్షలాది మందిగా తాడేపల్లిగూడెం సభకు వచ్చి ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చాలా క్రమశిక్షణగా ఒక సుశిక్షితులైన కార్యకర్తలుగా మేము అందరం కూడా నిన్న అవలంబించిన తీరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న వేదిక మీద మాట్లాడిన విధానం, వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా ఆద్యాంతం మేము చాలా ఆనందం కలిగేలాగా చేసింది మేడం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించాలని చూసినా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకి ఎలా జనాలను తోలుకుపోతా ఉన్నారు, ఆర్టీసీ బస్సుల దగ్గర, స్కూల్ బస్సుల దగ్గర నుంచి, ప్రైవేట్ బస్సుల దగ్గర నుంచి దౌర్జన్యంగా ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని పంపించి ఎట్లా అయితే బలవంతంగా బస్సులను లాక్కెళ్లి జనాల్ని తరలిస్తా ఉన్నారో మనం చూసాం. కానీ నిన్న జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సభకి వాళ్ళు ఎక్కడా కూడా బస్సులు ఇవ్వడానికి నిరాకరించినా కూడా, ఎక్కడ స్కూల్స్ కి అల్టిమేటం పాస్ చేసి మీరు బస్సులు పంపిస్తే గనక మీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి బెదిరించిన, ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఇవ్వకపోయినా ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మందిగా నిన్న విజయవాడ వైజాగ్ హైవే స్తంభించిపోయిందండి. ఆ సభా స్థలం దగ్గర దాదాపు 5 నుంచి 6 లక్షల మంది గ్రౌండ్ లో ఉన్నారు. స్టేజ్ మీద 500 నుంచి 600 మంది నాయకులు, ఇరు పార్టీల నాయకులు చాలా క్రమశిక్షణగా, చాలా ఆచితూచి, చాలా చక్కగా ఏదైతే సభ జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా ఆయన నిద్ర పట్టలేని పరిస్థితి, నిద్ర పోని పరిస్థితి నిన్న మనం సభలో చూసాం, సభ వేదిక మీద నుంచి చూసాం. నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఎనర్జీ చూసి మాత్రం నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యానండి. ఫస్ట్ టైం ఆయన స్పీచ్ ని లైవ్ లో చూడడం జరిగింది నిన్న. ఆ వయసులో కూడా ఎంత ఉత్సాహం, ఎంత ఎనర్జీ. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక టెంపో మెయింటైన్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఆయన లేవనెత్తిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల మీద ఆయన విరుచుకుపడిన తీరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపించిందండి. ఎందుకంటే ఈ రోజుగా రెండు పార్టీల మధ్య సహకారం వర్సెస్ సంఘర్షణ చాలా అవసరం. ప్రస్తుతానికి ఇరు పార్టీలు సహకరించుకోవాల్సిన పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలన్న ఏదైతే పిలుపునిచ్చారో ఇరు పార్టీల నాయకులు, విన్నింగ్ టీం వర్సెస్ చీటింగ్ టీం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన స్పీచ్ లో చెప్పారో, నిజంగా కూడా కార్యకర్తలందరూ చాలా చక్కగా విన్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, పాస్టర్ మార్టిన్ చెప్పిన ఒక సామెతని, జర్మనీ ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు దే కేమ్ ఫర్ సోషలిస్ట్, ఐ డిడ్ నాట్ స్పీక్, దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్, ఐ డిడ్ నాట్ స్పీక్. ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ కాదు, నేను సోషలిస్ట్ కాదు, చివరికి నా కోసం వచ్చినప్పుడు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నా తరపున మాట్లాడడానికి ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నన్ను కూడా తీసుకెళ్లిపోయారు అని ఏదైతే ఒక సామెత ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసిన విధానం, ఈ రోజున ముక్త కంఠంగా మనందరం కూడా అన్ని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నడిమంత్రపు సిరి వచ్చిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, నడిమంత్రపు సిరి ఎప్పుడు వచ్చినా కూడా దాని వెనకాల ఏదో ఒక క్రైమ్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. డబ్బులు ఎక్కువైపోయి నడిమంత్రపు సిరిలో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా దింపాల్సిన అవసరం ఉంది, గద్దె దింపాల్సిన అవసరం ఉందని చెప్పి ఇరు పార్టీల నాయకులు చాలా చక్కగా పిలుపునిచ్చారు. ఒకటి మాకు మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.
ఏది పవన్ కళ్యాణ్ గారు మొత్తం స్పీచ్ లో నాకైతే ఒక సస్పెన్స్ కనిపించింది. ఇప్పుడు రాయుడు గారు ఏంటంటే చంద్రబాబు గారు స్పీచ్ చెప్పారు చాలా క్లియర్ గా, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రానికి. చంద్రబాబు గారు విజన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో ఒక సస్పెన్స్ నాకు కనిపించింది. ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేశారు, బంజారా హిల్స్ రెస్టారెంట్ లో ఏం చేశారు, టన్నులు కొద్ది సమాచారాలు ఉన్నాయి చెప్పేచ్చు కదా. మిమ్మల్ని ఎలాగో అల్లరి పెడుతున్నారు కదా, మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, విడాకులు ఇస్తున్నారు, మీ జీవితంలోకి ప్రవేశించి మాట్లాడుతున్నప్పుడు ఆ సస్పెన్స్ ఎందుకు? అదేదో చెప్తే మేము కూడా టన్నుల సమాచారాన్ని సంగ్రహిస్తాం కదా. సందర్భం రావాలి, అడుగుదాం ఏమిటో పోనీ ఆయనకి ఏమైనా క్లూ అన్న ఇస్తారేమో. కిరణ్ గారు ఏంటి ఏమైనా సమాచారం? మేడం మాకు కూడా సమాచారం అయితే లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే ఖచ్చితంగా సమాచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారో, వ్యక్తిగతంగా 1,00,000 ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి పిచ్చి అలవాట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రజల మీద పరిస్థితి, రాష్ట్ర ప్రజల మీద రుద్దాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీగా మాకు ఎందుకు ఉంటది? పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే పాలసీ పరంగా విభేదించండి. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు కక్షలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఆయనతో మాకు గొడవలే ఉంటాయి. ఆయన చేస్తున్న దుష్ప్రచారాలు లేకపోతే ఆయన చేస్తున్న దుర్మార్గపు పాలన మీద మాకు అభ్యంతరం ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు లేకపోతే రాజకీయాల్లోకి రాకముందు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే చేసి ఉండొచ్చు, ఆయనకున్న అలవాట్ల రీత్యా లేకపోతే ఆయనకున్న సవాసాల దృష్ట్యా ఏమైనా చేసి ఉండొచ్చు, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. కానీ అది రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆలోచన పరమైన వ్యక్తి అయితే ఆయన కూడా బయట పెట్టుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సభలు పెట్టినా, ఏ సభకి వెళ్ళినా అక్కడ పిల్లలు ఉన్నారా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా లేకపోతే యుక్త వయసు వాళ్ళు ఉన్నారా ఇది ఏమి పట్టించుకోకుండా ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన సాఫ్ట్ వార్నింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెలవలు పొలవలుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు మేము వింటా ఉంటాం బయట కూడా. మేడం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము దిగజారుడు పరిస్థితిలో లేము, మేము కేవలం అన్నారు కదా తొక్కిపడేస్తానని. ఖచ్చితంగా వామనుడు ఏ విధంగా అయితే బలి చక్రవర్తిని తొక్కి పాతాళానికి పంపించాడో అదే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా మనం తొక్కి పాతాళానికి పంపించాల్సిన అవసరం ఉంది. లేదంటే మేడం ఈ రోజున ఎవ్వరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చాలా సటైరికల్ గా చెప్పారు, రోడ్డు మీద పాలు పోస్తే ఈ రోజున గిన్నెలోకి ఎత్తుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసు నవ్వుకుంటా ఉన్నాడేమో నిజంగా ప్యాలెస్ లో కూర్చుని, నిజంగా నా రోడ్లు అలాగే ఉన్నాయి కదా అని. ఎందుకంటే ఆయన రోడ్డు మీద తిరిగితే తెలుస్తుంది రోడ్లు ఎలా ఉన్నాయని. ఎప్పుడు చూసినా కూడా 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి, ఇరు పార్టీల నాయకులని వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి, ఆయనకి ఏం తెలుస్తుంది? ప్రజా సమస్యలు ఏం తెలుస్తుంది? హెలికాప్టర్ లో తిరిగే వ్యక్తి చెట్లు నరుక్కుంటూ ఒక చెట్టుని నాటితే ఆ చెట్టు పెరిగి పెద్ద అయ్యి ఫలాలు ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక చెట్టు నాటితే గాని ఎప్పుడైనా స్వయంగా వ్యవసాయం చేస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. స్వయంగా వస్తే తెలుస్తుంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటే తెలుస్తుంది. అంతేగాని డబ్బులు అడ్డం పెట్టుకుని, కోట్లాది రూపాయలు అడ్డం పెట్టుకుని ఈ రోజున నేను ఒక్కడనే వస్తా ఉన్నాను అని చెప్పి మాయమాటలు చెప్పి ముసలి కన్నీరు గారుస్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇసుక మాఫియాతో వస్తా ఉన్నాడు, గంజాయి మాఫియాతో వస్తా ఉన్నాడు, రౌడీయిజంతో వస్తా ఉన్నాడు, గంధపు చెట్ల స్మగ్లర్లతో వస్తా ఉన్నాడు. ఎంత మందితో కలిసి వస్తున్న ముఖ్యమంత్రి ఈ రోజున నేను ఒక్కడనే వస్తా ఉన్నాను, నన్ను ఫ్యామిలీ దూరం పెట్టిందంటే ఫ్యామిలీ నువ్వు దూరం పెట్టావు ఫ్యామిలీని. నీ నియంత్రిత పోకడలు తట్టుకోలేక, నీ దుర్మార్గాలను తట్టుకోలేక నిన్ను దూరం పెట్టింది ఈ రోజు ఫ్యామిలీ. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టాల్సిన పరిస్థితి. అటువంటి వ్యక్తిని దూరం పెడితే గానీ ఈ రోజున రాష్ట్రం. ఒక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మీ ఇద్దరి కాన్ఫిడెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సభ బాగా జరిగిందని విశ్లేషించింది. చంద్రబాబు గారి స్పీచ్ కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ సిద్ధంలో వస్తున్నటువంటి అన్ని అంశాలకి రిప్లై ఇచ్చినట్టేనా? వాళ్ళు ఫెయిల్ అంటున్నారు, వీళ్ళు హిట్ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? అంటే మీటింగ్ ఎట్లా జరిగింది అనే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా ఏం చెప్తుందో చూస్తే అర్థమైపోతుందండి. వాళ్ళు నిన్న రాత్రి నుంచే మొదలు పెట్టారు, అసలు ఇదేమి లేదు, మీటింగ్ ఏం జరగలేదు, పర్సనల్ గా మళ్ళీ అటాక్ మొదలు పెట్టారు సోషల్ మీడియా చూస్తూ ఉంటే.
అంటే వాళ్ళ సోషల్ మీడియా రియాక్షన్ చూస్తే ఈ మీటింగ్ జెండర్ మీటింగ్ ఎంత సక్సెస్ అయిందో అర్థమవుతుంది. భయపడ్డారైతే ఖచ్చితంగా. వాయిస్ చాలా లోగా ఉందండి. లేకపోతే ఈ స్థాయిలో వాళ్ళు అటాక్ చేయరు అనమాట. ఈ స్థాయిలో అటాక్ చేస్తున్నారు అంటేనే మీటింగ్ సక్సెస్ అయినట్టు లెక్క. ఇంకో విషయం ఏంటంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ మీటింగ్ లో ఏదో మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంటుందండి, ఎక్కడైనా సహజంగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోవటానికి చేసే ప్రయత్నం ఒక్కటే కాకుండా స్టేట్ ని రీబిల్డ్ ఎట్ చేస్తాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం ఇక్కడ ప్రత్యేకత అండి. అంటే మాకు మ్యాండేట్ మళ్ళీ మీరు ఇస్తే మేము ఏ విధంగా చేయగలుగుతాము, ఎట్లా చేస్తాము అనేది ఇక్కడ చెప్పటం అనేది ఇందులో ప్రత్యేకత అండి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి, ఆయన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి మీటింగ్ లో కూడా వ్యక్తిగత విషయాలే మాట్లాడతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కదా, వీళ్ళు మాత్రం రాష్ట్రం ఏం కోరుకుంటుంది, మేము చేయాల్సింది ఏంటి అనే విషయాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే డిఫరెన్స్ అన్నమాట. మీకు ఇంకొక విషయం మీరు చూస్తే, ఎంతమంది వచ్చారు, 10 మంది వచ్చారా, 20 మంది వచ్చారా అనేది కాదు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు నిన్న మీటింగ్ లో చూస్తే అందరూ కూడా ఆద్యంతం వినటం, అందులో మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం, లీడర్లు మాట్లాడుతున్నప్పుడు స్పందించిన తీరు, ఇవన్నీ అంచనా వేసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 ఓట్లు వేయించేంత కమిట్మెంట్ తోటి తిరిగి వెళ్ళి ఉంటారండి. వీళ్ళు చెప్పిన ఆ విధానం కానీ, అంటే లీడర్లు అడ్రస్ చేసిన తీరు, అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. అక్కడ రీబిల్డ్ చేసుకోవటం ఎట్లా, స్టేట్ ని మళ్ళీ రీబిల్డ్ చేసుకునే విధానాన్ని కూడా అక్కడ విడమరిచి చెప్పటం అనేది ఈ మీటింగ్ ప్రత్యేకత. అంటే విడివిడిగా మనము చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది అనలైజ్ చేసినప్పుడు, విడివిడిగా చంద్రబాబు గారి ఫోకస్ అంతా రాష్ట్రము, సంక్షేమము, అభివృద్ధి అన్నట్టు అనిపించిందా, లేకపోతే మీకిద్దరు ఎలా అనిపించింది విడివిడిగా చూసినప్పుడు? అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి, ఆయనకున్న అనుభవం వీటితోటి ఆయన చెప్పాడు, మాట్లాడాడు, విషయాలు చెప్పి. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ రీబిల్డ్ చేసుకునే, అంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవసరాన్ని చెప్పారు. ఇద్దరు కూడా దాని మీద ఫోకస్ ఉంది. వ్యక్తిగత విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ లో కూడా వ్యక్తిగత విషయాలు ఒక్కసారి అంతకు ముందర మీరు గమనిస్తే, ఇట్లాగే ఈ 3 పెళ్లిళ్ళు, ఈ రకరకాల చండాలం అంతా మాట్లాడితే ఆయన ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, చెప్పు చూపించారు. ఆ చెప్పు చూపించిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు ఆగిపోయారు అటువంటి విషయాలు మాట్లాడటం. మళ్ళీ ఆ చెప్పు మర్చిపోగానే మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా 4వ పెళ్ళాం ఉన్నారు, మరి నువ్వేనా 4వ పెళ్ళాం అని పవన్ కళ్యాణ్ అడగటం అనేది, అదేంటంటే ఇట్ ఈస్ అ ప్రొటెస్ట్. మీరు వ్యక్తిగత విషయాలు మీరు ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంటే నేను ఈ విధంగా సమాధానం చెప్తాను, ఆయన చెప్పటం వరకే పరిమితం అయ్యాడు. ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి మీరు చూసుకోండి అని చెప్పి భారతీ రెడ్డికి పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది, అది నిజంగా కూడా అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఆలోచించే విధంగా చేస్తుందండి. ఎందుకంటే ఈయన కూడా అనొచ్చు, నువ్వు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసావు, లేకపోతే అక్కడ ఏం చేసావు, హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు ఏం చేసావు అనే విషయాలు చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇప్పుడు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకి పొరబడిన సబ్జెక్టే ఇదండి.
జనరల్ గా పాలిటిక్స్ వేరు, రాష్ట్రం ఆ భవిష్యత్తు వేరు, పర్సనల్ అంశాలు వేరు. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ కన్నా పర్సనల్ విషయాలు తెచ్చి ప్రజలు రెచ్చగొట్టే ధోరణి ప్రతిపక్షాలకి వాళ్ళకి గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఏం చేశాడో చెప్పటం అనేది పవన్ కళ్యాణ్కి తెలియదా? ఒక్క సెకండ్ కానీ చెప్పలేదు. ఆయన ఏంటంటే అయ్యా అమ్మా మీ ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీకు సమ్మతమేనా అని భారతీ రెడ్డిని అడగటం అనేది అది చాలా కీలకమైన విషయం అండి. అంటే వ్యక్తిగత విషయాలు ఈ వైసీపీ నాయకులు వాడే భాషకి కౌంటర్ గా ఇది పర్ఫెక్ట్ కౌంటర్ అనేది నా ఉద్దేశం అండి. ఓకే, మీరు ఇప్పుడు వ్యక్తిగతంగా అంశాలపై చేసిన కౌంటర్ కి సరిపోయింది అంటున్నారు. టికెట్లు ప్రకటించిన తర్వాత 94 వీళ్లు, సో 5 వాళ్ళు 99, 118లో వీళ్ళకి 24 కేటాయించినప్పుడు 24 సీట్ల అంశానికి సంబంధించిన అంశంపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. గాయత్రి మంత్రం అని లేదా బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి సంబంధించిన అంశాలు చెప్పడం కానీ, అలాగే సొంత పార్టీ వాళ్ళు అనటం లేదు వీళ్ళెందుకు అన్నదాన్ని, దీన్ని మీరు ఎలా చూస్తారు? 24 సీట్ల కోసం చేసినటువంటి హేళనపై ఇచ్చిన వివరణ. ఇప్పుడు 24 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు జనసేనకి ఏంటి అంటే, జనసేనలో ఎక్కడికక్కడ నాయకత్వం ఉంది, స్థానిక నాయకత్వం ఉంది. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు టికెట్లు ఆశించటం తప్పు లేదు కదా. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది టికెట్ ఆశించి వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయ్యి ప్రజాసేవ చేయాలనే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లకి ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళు ఏదో ఒక ఈ 2 పార్టీల మధ్య డిస్ప్యూట్ రైజ్ చేయటానికి చెప్తున్నారు తప్ప అక్కడ క్షేత్ర స్థాయిలో వీళ్ళు చెప్తున్న దానికి కూడా యాక్సెప్టెన్స్ లేదు. జనసేనలోనే, అంటే నేనేదో జనసేన తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని చెప్పట్లేదు, కానీ జనసేనలో కూడా 1-2 నియోజకవర్గాల్లోనే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంది. అంటే ఈ సీటు మాకు కావాలి, ఈ సీటు మాకు కావాలి. మిగిలిన ఏంటి అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఈ 2 పార్టీల కలయిక ప్రజలు కోరుకున్నది, ప్రజలు పుష్ చేశారు. మామూలు సాధారణంగా 2 పార్టీల నాయకులు మాట్లాడుకొని ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పి ఆ ద్వితీయ శ్రేణి నాయకత్వం క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల్ని పొత్తుకి సంసిద్ధుల్ని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే కింద నుంచే ఫోర్స్ వచ్చింది, మీ 2 పార్టీలు కలవండి, మీ 2 పార్టీలు కలవండి అని. ఇది చాలా అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి విజిబుల్ గా కనపడుతూ ఉన్న ప్రయత్నం ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఈ విధమైన పరిస్థితుల్లో ఏంటి అంటే, అందుకనే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఎక్కువ శ్రమ పడలేదు వీళ్ళని కన్విన్స్ చేయటానికి కానీ, ఈ టికెట్లని అనౌన్స్ చేయటానికి కానీ. ఒకేసారి 99 సీట్లని 2 పార్టీలు కలిసి అనౌన్స్ చేయటం అనేది అది ఎంత కష్టసాధ్యమైన విషయమో మనం అనుభవంలో మనకు తెలుసు. ఒకేసారి అన్ని సీట్లను డిక్లేర్ చేయటం అనేది అసలు జరగని పని 2 పార్టీలు ఉన్నప్పుడు. ఒక్క పార్టీ పోటీ చేసి సింగిల్ గా వాళ్ళు ఎంత బాగా సింక్ అయ్యారు అన్నది కనిపిస్తుంది దీంతో. ఇలాంటి వాటితో వాళ్ళది నిన్న జెండా మార్చుకున్నప్పుడే మేము చాలా బాగా సింక్ అయ్యాం అన్నట్టే అధినేతలు ఇద్దరు చూపించారు నిన్న స్క్రీన్ లో కూడా అక్కడ సభ మీద. ఒకసారి నేను మీ దగ్గర మళ్ళీ మాట్లాడతాను, ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలని చాలా గట్టిగా రిట్రాక్ట్ చేశారు. ఇది ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారు 24 సీట్ల అంశమే. అలాగే ఇప్పటికీ కూడా టీడీపీ జనసేన విషయంలో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తున్నారు అని వాళ్ళు చేస్తున్న దానికి కూడా చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కాదు కలిసి నడుస్తున్నామని. ఇవన్నీ కూడా నిజంగా క్యాడర్ కి బాగానే సింక్ అయినాయా, లేకపోతే వాళ్ళకి చెప్పారా సమాధానం? అందరికీ కలిపి చెప్పినట్టుగానే భావించచ్చండి. వాస్తవానికి ప్రజల్లో లేకపోయినా, ఇరుపక్షాల కార్యకర్తల్లో లేకపోయినా ఏదో ఒక అగాధం సృష్టించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది జగన్ అండ్ కో. దాంట్లో వచ్చినటువంటి చొప్పదంటూ మాటలు ఇవన్నీ కూడా. అయితే మీరు చెప్పినట్టుగా ఇందాక పెద్దలు కూడా విశ్లేషించినట్టుగా ఉభయ పక్షాల నాయకులు ఇతర వేరొక అవతల పార్టీల యొక్క జెండాలను చేతపూని
ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి మ్యూట్ అయింది. కోరి ప్రజా సంక్షేమం కోరి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడం గురించే తప్ప మా వ్యక్తిగత స్వార్థానికో లేదు అధికార దాహానికో లేదు ఇంకేదో కాంక్షించో మేము పొత్తులు పెట్టుకోలేదు అని చాలా స్పష్టంగా ఇద్దరు కూడా వారి వారి ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఇందాక మీరు గాని లేదా మన మీ పెద్దలు సూర్యచంద్రరావు చెప్పినట్టుగా కానీ ఒకటి ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి రాష్ట్రం యొక్క ప్రగతిని ఐఎమ్ వెరీ సారీ టు సే పునర్నిర్మాణం అంటున్నారు. పునర్నిర్మాణం కాదు, అసలు నిర్మాణమే. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని విభజన తర్వాత జరిగినటువంటి ప్రక్రియని మధ్యలో ఆపే శిథిలాలుగా మార్చినటువంటి పరిస్థితి. వేళ రెసిడ్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఏ రకంగా సంపదను సృష్టించాలి, ఏ విధంగా సృష్టించినటువంటి సంపదలోంచి సంక్షేమ పథకాలను ఏ విధంగా కొనసాగించాలి, ఈ దగాకోరు ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ఏ విధంగా తీర్చాలి, ప్రజల మీద భారాన్ని తగ్గించాలి, అదే విధంగా ప్రజలకి ఒక సంక్షేమం అంటే ఒక వినూత్నమైన డైమెన్షన్. అంటే ప్రజలకు తెలుగుదేశం పార్టీ పాలనలో ఇప్పటికే ఆ తరహా సంక్షేమాన్ని రుచి చూస్తున్నారు. దాన్ని మరింత ఉన్నత స్థాయిలో మరింత అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు సంక్షేమాన్ని ఏ విధంగా అందించాలంటే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవ సారాంశంగానే ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా ఖచ్చితంగా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల. ఆయన ఒక మాట చెప్పారు, జగన్ నీకు పవన్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు మాత్రమే కనబడతా ఉన్నాయి. జగన్ అంటే ఈ దేశం, జగన్ అంటే ఈ రాష్ట్రం, జగన్ అంటే పవన్ అంటే ఈ దేశం, పవన్ అంటే ఈ రాష్ట్రం, పవన్ అంటే ఈ నేల, పవన్ అంటే అర్ధరాత్రి పరిగెట్టుకొచ్చే 108 అంబులెన్స్, పవన్ అంటే ఆడపిల్ల చేతికి కట్టినటువంటి రాఖీ అని చెప్పి చాలా క్లుప్తమైనటువంటి పదాలతోటి విశేషమైనటువంటి అర్థం వచ్చే విధంగా ఈ జాతి పట్ల ఈ నేల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ, అదే సమయంలో ఆడపిల్లలకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో స్త్రీలకి ఏ విధంగా రక్షణ కల్పించాలి, అదే విధంగా ఈ రాష్ట్రంలోని ఆపన్నులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఆయన అనేక అవమానాలను తట్టుకుని, అనేక బాధల్ని దిగమింగుకుని, అనేక మోసపూరితమైనటువంటి ఘటనల నుంచి బయటపడి ఈవేళ 10 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పైసా నా కష్టార్జితం ఖర్చు పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ఇటుగా పేర్చి ఇవాళ నిర్మాణం చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం అద్భుతం, అనితర సాధ్యం. ఆయన బలహీనతలను కూడా, ఆయనలో బలహీనతలు అంటే వ్యక్తిగత బలహీనతలు కాదు, పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి బలహీనతలను కూడా అద్భుతంగా ఆవిష్కరించి సభికుల యొక్క ఈ రాష్ట్ర ప్రజానికి యొక్క మన్నను పొందినటువంటి విధానం చూస్తే ఆయనలో పరిణితి చెందినటువంటి ప్రజా నాయకుడు స్పష్టంగా కనబడతా ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయదలుచుకున్నాడో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ మాత్రం జరుగుతున్నా కూడా నిన్న సభలో సూపర్ 6 కి సంబంధించి గిఫ్ట్ ప్యాక్ మీరు ఇట్లా ఇస్తున్నారని ఫేక్ ది వైరల్ చేశారు కదా, ఇదే వీళ్ళ సూపర్ 6 అని. ఇప్పుడు పచ్చకావర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది. యాక్చువల్ గా మిమ్మల్ని అన్నారు గత 3-4 రోజుల నుంచి వాళ్ళకి సంబంధించిన వీడియోలు విస్తృతంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. స్వీట్ డబ్బాలు 5,000 ఇస్తున్నారు, లేకపోతే చీరకు పైన జోబులోంచి తీసి 500 ఇస్తున్నారు. ఇలాంటి వీడియోలకి మీది కూడా ఇలాగే చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఎట్లా చూస్తారు దాన్ని? అక్కడ ఏం పంచి పెడతా ఉన్నారో తెలుసుకోగలిగేంత యంత్రాంగం మాకైతే లేదు, ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ వాళ్ళ వాలంటీర్లు గాని, వాళ్ళ రిసోర్స్ పర్సన్స్ గాని, ఆర్పీలు గాని, లేదా మహిళా సంఘాలని అడ్మినిస్ట్రేట్ చేసేటటువంటి అధికారులు గాని, ఈవేళ ఎవరైతే పోలీస్ యంత్రాంగం వాళ్ళకి ఈవేళ రక్షణ ఇస్తా ఉన్నారో వారి ద్వారా గాని వచ్చినటువంటి అంశాలే తప్ప మా కార్యకర్తలు, జనసేన గాని తెలుగుదేశం కార్యకర్తలు గాని శోధించి సాధించి ఛేదించినటువంటి నిజాలు అయితే కావే. ఖచ్చితంగా ఈవేళ పాత్రికేయ మిత్రుల దగ్గరికి వెళ్తా ఉంటేనే చావచేత కుట్టి చుక్కలు చూపిస్తూ పత్రికా స్వేచ్ఛను కూడా హరించేటటువంటి ఆ దుష్ట రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో సభా ప్రాంగణాలకి వెళ్ళగలిగేటటువంటి సాహసం సామాన్య ప్రభులు ఎవరో చేయరు. దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వారికి లభించినటువంటి కానుకల్ని లేదా కాపలా కాస్తున్నటువంటి అధికారుల ద్వారా వచ్చినటువంటి వాస్తవాలే తప్ప ఇది
ఎంత మాత్రం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన జల్లేటటువంటి బురద అయితే ఎంత మాత్రం కాదు. ఈవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ ఒక కనువిప్పు కావాలి. Right. ఎందుకంటే Right. అతను నిజంగా నాయకుడైతే గుణపాఠాలు నేర్చుకోవాలి. ఈ ఎన్నికల్లో ఓడిపోవచ్చు, వచ్చే ఎన్నికల్లో గెలవడానికన్నా ఒక మంచి విజన్ తోటి బయటికి రావాల్సిన ఇచ్చేటువంటి అవకాశం నిన్నటి సభతో వస్తుంది. కానీ ఆయన కళ్ళు తెరవడం, ఎందుకంటే ఆయన ఒక అహంకారి. కళ్ళు తెరవడంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. జనసేనతో కూడా మాట్లాడదాం. కొంతమంది కళ్ళు తెరిపించే సలహాలు ఇస్తున్నారు కానీ ఆ సలహాలకి సంబంధించిన విషయం చేసినా కూడా ఆయన సమూహం ఆయనతోనే ఉంటుంది. కానీ నేనేం మంచి కోరాలని చెప్పుకుంటున్నా కూడా నా సమూహం మద్దతు ఇవ్వట్లేదు, నా సమాజం నన్ను తప్పు పడుతోంది అని అన్నారు. మీరు అన్న కొద్దిసేపటికే హరిరామ్ జోగయ్య గారు తెలుగుదేశం జనసేన బాగు కోరి నేను ఇచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లేదు, వాళ్ళ కర్మ అని ఆయన కూడా లెటర్ పెట్టారు. అంటే ఈ సలహాలు సూచనలు వారిని ఉద్దేశించి అన్నారా, మరి ఆయన రియాక్ట్ అయ్యారు? గారు చెప్పి ఆయన కోసమా లేకపోతే ఆయన కోసమా కాదా అంటే ఆయన రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన ఓవరాల్ పిక్చర్ చూస్తే మేడం, ఇక్కడ ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్ని తీసుకోవాలి సీట్లు అన్ని పోటీ చేయాలని ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సున్నితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉంటే గ్రౌండ్ లో ప్లేయర్ బ్యాటింగ్ ఆడుతా ఉంటే మనం గ్యాలరీలో కూర్చుని రకరకాల సలహాలు ఇచ్చేస్తా ఉంటాం. కవర్ డ్రైవ్ కొట్టాలి, పుల్ షాట్ కొట్టాలి, కట్ షాట్ కొట్టాలి అని చెప్పి. అక్కడ బ్యాటింగ్ చేసే వ్యక్తికి ఉన్న ప్రెషర్, అతనికి ఉన్న ఇబ్బంది, ఆ బాల్స్ ఫేస్ చేసి అతనికి తెలుస్తుంది అక్కడ ఎంత కష్టంగా ఉంది, పిచ్ ఎంత కష్టంగా ఉంది, బాల్ ఎంత వేగంగా వస్తా ఉంది అని. బయట గ్యాలరీలో కూర్చుని సలహాలు ఇచ్చే వాళ్ళకి ఏముందండి, ఫ్రీగా. ఇప్పుడు సలహాలు ఇవ్వడం అనేది ఫ్రీయే కదా, ఇప్పుడు దాంతో డబ్బు ఖర్చు అవ్వదు, లేకపోతే దాంతో మనం ఏమి కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కష్టపడతా ఉన్నాను, నేను ఒక రూపాయి తినింది లేదు, ఒక కాంట్రాక్ట్ తీసుకున్నది లేదు, ఒక పదవి అనుభవించింది లేదు, లేకపోతే నా కుటుంబం దీని ద్వారా లబ్ధి పొందింది లేదు, నేను ఫస్ట్ నుంచి నా సొంత నడిపిస్తా ఉన్నాను, 2 చోట్ల ఓటు కూడా బలంగా నిలబడ్డాను. ఈ రోజున ఒక పరీక్ష ఫెయిల్ అయితేనే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి, మానసికంగా కృంగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇంత చరిష్మా ఉండి, ఇంత ఆదరణ ఉండి, ఇంత అభిమాన గళ ఉండి 2 చోట్ల ఓడిపోయినా బలంగా నిలబడాలంటే ఎంత మానసిక ధైర్యం కావాలి, శారీరకంగా ఎంత బలంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఈ రోజున సలహాలు ఇచ్చేవాళ్ళు పార్టీ నడపాలంటే, ఒక సభ నిర్వహించాలంటే, నిన్న అంత అద్భుతంగా ఒక సభ నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుంది మేడం? అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టం నుంచి వస్తున్నదే కదా. ఎవరు కూడా ఒక రూపాయి సహాయం చేస్తున్న పరిస్థితి లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆస్తి లేదు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా చర్చ. ఇప్పుడు పార్టీని నడిపించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు ఉంటది, ఎంత వ్యవస్థ యంత్రాంగం నడవాలి. నిన్న సభ నిర్వహించాలంటే కొన్ని వందల మంది కొన్ని వారాలుగా పనిచేస్తే గానీ అంత సభ సక్సెస్ అవ్వలేదు మేడం. మేము మాలాంటి వాళ్ళు లాస్ట్ లో వెళ్ళి స్టేజ్ మీద కూర్చుని 2 సెల్ఫీలు పెట్టుకుంటే మేము పెట్టుకుని ఉండొచ్చు ఆనందంలో. కాకపోతే ఎంత మంది గ్రౌండ్ లో పనిచేస్తారు, ఒక రాజకీయ పార్టీని నడపాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పని. అందుకే మీరు ఆ అన్నమాట సలహాలు ఇచ్చే వాళ్ళకి తగిలేసిందా అని అడుగుతున్నా. తెలుస్తుందండి. ఇప్పుడు సలహాలు గట్టిగా తగిలిందంటారా? ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవతల కూర్చుని పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని చేయాలి ఇన్ని చేయాలంటే, అరే బాబు అది మా వ్యక్తిగత వ్యవహారం, మా పార్టీ వ్యవహారం, మా నాయకుడు పరిధిలో ఉంటది. మేము పొత్తులో ఉన్న పార్టీ మేము చర్చించుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలకి కట్టుబడే తీసుకుంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎప్పుడు కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా గాని, వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా గాని ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఏ నాయకుడితో కలిసి మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ నా స్వప్రయోజనాల కోసం నేను ఒక నిర్ణయం తీసుకోలేదు. అర్థమైంది. అది ప్రజలకు కూడా అర్థమయ్యే ఉంటుందిలేండి, ఎందుకంటే అంత వారు సపోర్ట్ కనపడింది. ఇక్కడ రియాక్షన్స్ లెటర్స్ రూపంలో వచ్చినాయి. ఒకసారి మనం సత్యమూర్తి గారితో కూడా మాట్లాడదాం. సత్యమూర్తి గారు, ఒకటి సలహాలు ఇచ్చే వాళ్ళ పాయింట్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వాళ్ళకి తగిలిందా అందుకే రియాక్ట్ అయ్యారా? ఈ గిఫ్ట్ ప్యాకుల గోల్ని ఎలా చూడాలి అసలు? గిఫ్ట్ ప్యాకుల మీద కూడా గొడవ పెడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు.
ఇది ఈ సీట్ల సర్దుబాటు 24 సీట్లు ఇవ్వటం మీద వాళ్ళందరూ కూడా మధ్యలో వాళ్ళు అక్కడ జనసేన నాయకులకి ఏమి ఇబ్బంది ఏమి లేదండి. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎవరు వేరే వాళ్ళు కూడా కాదు, చేగుండే హరిరామ జోగయ్య ఆయన ఒక్కడే ఇదేదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసుకుంటున్నాడు. ఆయనకి వాస్తవ పరిస్థితి ఆయనకు కూడా తెలుసు. అందువల్ల ఆ చేగుండే హరిరామ జోగయ్య రాసే లెటర్ల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. పాపం సెన్సిటివ్ పర్సన్ కాబట్టి పవన్ కళ్యాణ్ వాటికి సమాధానం చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వారిది ఓకే, అసలు ఇంకా ఎంతకి తెగించారంటే ఇప్పుడు జనసేన లెటర్ హెడ్ మీదే రాశారు 24 సీట్లతో ఏకీభవించండి లేదా వైసీపీకి వెళ్లిపోండి అన్నారని ఒక లెటర్ హెడ్ సృష్టించేశారు. అది ఫేక్. ఏ స్థాయికి ఫేక్ దిగారంటే పొత్తు ధర్మం పాటించిన కార్యకర్తలు అవసరం లేదు అంటే అసలు ఏదో కార్యకర్తల్ని అవమానించేశారన్నంత స్థాయిలో ఒక లెటర్ హెడ్ వదిలారంటే అంత అభద్రతా భావం ఏంటి అధికార పార్టీకి? అదేనండి, ఇప్పుడు హరిరామ జోగయ్య పేరు మీద కూడా నకిలీ వచ్చినాయి అంతకుముందు 2-3. కానీ ఆయన అది హ్యాండ్ రైటింగ్ వెళ్ళండి, నిన్నటిదైతే అది హ్యాండ్ రైటింగ్. సో డేట్ వేస్తారు, ఆయన హ్యాండ్ రైటింగ్ తో డేట్ వేస్తారు. అంతకు ముందరవి నకిలీ లెటర్ దీని మీద రిలీజ్ చేశారు చేగుండ హరిరామ జోగయ్య పేరుతోటి. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ మధ్యలో తగాదా ఎట్లా పెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి అనే ఒక సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఇందాక మీరు ఈ గిఫ్ట్ ప్యాక్ గురించి అడిగారు. మొన్న అంతకు ముందర వైసీపీ జోగారావు ఎమ్మెల్యే ఉన్నాడు, అన్నారు రాంబాబు. అన్నారు రాంబాబుదే కాకుండా ఇంకొకటి కూడా వచ్చింది, వైసీపీ ఎమ్మెల్యే జోగురావు. ఆయన ఏం చేశాడు, చీర జేబులో నుంచి ఒక 500 నోటు తీసి ఇస్తున్నాడు. ఇదంతా క్లియర్ కట్ గా రికార్డ్ అయి మొత్తం అంతా బయటకు వచ్చింది. అన్న రాంబాబుదేమో ప్యాకెట్ వచ్చింది. ఇప్పుడు వాటిని కౌంటర్ చేయాలి. ఎట్లా కౌంటర్ చేయాలి అందుకని చెప్పి ఒక అదేదో ఫారెన్ ప్యాక్ అన్నమాట. ఆ ప్యాక్ తీసుకొచ్చి అందులో ఆ బ్రాండ్, అసలు ఆ మద్యం బ్రాండ్ ఉంది కదా, ఆ బాటిల్ గాని అది గాని ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నారేమో ఒకసారి చూడండి. వాళ్ళు అల్లరవుతున్నారు కాబట్టి వీళ్ళని అల్లరి చెయ్యాలి. అది తీసుకొచ్చి ఆ బాటిల్ తో సహా మార్ఫింగ్ చేసి ఆ లోపల కూడా నోట్ల కట్టలు ఇంత కట్ట ఉంటుందండి. అవన్నీ కూడా అంత కట్టలు మార్ఫింగ్ చేసి అన్ని ఇస్తున్నట్టు. అంటే తెలుగుదేశం పార్టీ అంత మద్యం డబ్బులు జనసేన అలయన్స్ భయం పరిచయం చేసింది అనుకోవాలి, అంతే సింపుల్ గా. ఈ విధంగా ఆ మద్యం బ్రాండ్ జగన్ అమ్ముతున్నాడేమో ఒక్కసారి కనుక్కోమని చెప్పండి. అందులో ఆ ప్యాకెట్ లో పెట్టిన మద్యం బాటిల్ దొరకాలి కదా, వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్లే వీడియోలో వదిలితే వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి పాపం ప్రూవ్ చేయడానికి. ఫైనల్ గా మనం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క పాయింట్ సార్ వైండ్ అప్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి సభ రాయలసీమలో కూడా ఏమన్నా ప్లాన్ చేస్తారా? గోదావరి జిల్లా ప్రూవ్ అయిపోయింది మీదే అన్నట్టు. ఇటువంటి సభలు ఇంకొక 2 ఉంటాయనేది మాకు అందినటువంటి సమాచారం. బహుశా ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి పెట్టచ్చు. ఓకే, కాకపోతే ఇందాక మీరు అడిగినటువంటి ఏదైతే ఈ ప్యాకెట్ల ప్రచారం ఉందో, ఒకటి ఆ రకమైన బ్రాండ్స్ కూడా ఇక్కడ అమ్మటం లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఒక వ్యక్తికి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ఆర్థిక స్థితి తెలుగుదేశానికి లేదు, ఇక జనసేనకి ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి. ఒక విషయం చెప్పగలుగుతాను. ఒక విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇవ్వగలిగేటటువంటి స్థాయి జనసేన పార్టీకి. ఇవన్నీ కూడా అభూత కల్పన. ఒక విషయం మటుకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఒనగూరినటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు. కానీ ఒక తరాన్ని మటుకు ఈ రాష్ట్రంలో నాశనం చేసి పాడేశాడు. గంజాయి మత్తులోని, అసాంఘిక శక్తులను ప్రోత్సహించడంలోనూ, ఈవేళ భూ కబ్జాల విషయంలోని, ఏదైతే ఈవేళ ఉపాధి అవకాశాలు లేక దారిద్ర్య రేఖ దిగునున్నటువంటి యువతంతా కూడా ఈవేళ రాష్ట్రంలో ఏ విధంగా అర్థమైందిలేండి. ప్రజలు చాలా విజ్ఞులు, టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు, అన్ని చూస్తారు, ఏం చెప్పినా వింటారు, అన్ని చూస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు ఇక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సభలు అంటున్నారు కదా. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, దాసరి కిరణ్ గారు, సత్యవతి గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి.